అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది చిన్నుగారు. ఆకాష్, వసు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేసరికి గీతా, రిషి వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయారు. రే రిషి, నాకెందుకో అనుమానంగా ఉందిరా. వీళ్ళిద్దరూ మనకు తెలియకుండానే ఏదో స్టోరీ నడిపిస్తున్నట్టున్నారా అంది గీత. ఏమో లేవే, జరిగితే మంచిదే కదానే, మనం కూడా అదేగా కోరుకుంటున్నాం అన్నాడు. సరే, ఈ విషయం ఏదో త్వరగా తేల్చేద్దాం అంది గీత. ఆ తర్వాత ఆకాష్ ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నాడు. పక్కనే సత్తి కూడా ఉన్నాడు. కాసేపటికి ఆకాష్కి కాల్ చేసి, అదేంటిరా అలా వెళ్ళిపోయావు? అయినా ఈరోజు వీక్ ఆఫ్ కదరా అంది గీత. అయితే ఏంటే, నాకు కొంచెం పని ఉంది, అందుకే వచ్చేసాను అన్నాడు అక్కి. చా, ఎక్కడ్రా పని? ఇంట్లోనేనా అంది గీత. ఇంట్లోనా? నేను బయట ఉన్నా, ఇంట్లో లేను అన్నాడు అక్కి. అబ్బా, అవునా? ఓసారి టర్న్ ఇచ్చుకో అంది గీత. ఎదురుగా గీత రిషిని చూసి, ఛ, ఇలా బుక్ అయ్యానేంట్రా అనుకుంటూ, అంటే ఇప్పుడే పని చూసుకొని లోపలికి వస్తున్నా అన్నాడు అక్కి. అబ్బా, అవునా బావా? అయితే సత్తిగా నువ్వేంటిరా ఓ అరగంట ముందు ఫోన్ చేస్తే వీడు ఇంటికి ఇప్పుడే వచ్చాడు అన్నావు అన్నాడు రిషి. ఓ, ఈ చెత్తగాడు చెప్పాడా అంటూ వాడిని నాలుగు కుమ్మి, హా, అయితే మంచి ప్లాన్తో వచ్చారన్నమాట అన్నాడు అక్కి. హా, అవును. మరి నువ్వు అక్కడి నుండి వచ్చేస్తే మేం పట్టుకోలేము అనుకున్నావా? చెప్పు, ఏంటి విషయం అన్నది గీత. ఓసే, నీకో దండమే, విషయం లేదు, విశాఖపట్నం లేదు, అందరూ ఉన్నారు అని వచ్చింది అంతే అనుకుంటూ తన గది లోపలికి వెళ్ళాడు. గీత కూడా అక్కి వెనకన, రిషి, సత్తి, గీత వెనక, ఒరేయ్ ఒరేయ్ ఆగురా, సరే అంతే అనుకుందాం కానీ అని అంది గీత. కానీ ఏంటి? ఒరేయ్, కానీ వసు నిన్ను ఇష్టపడుతుందిరా అని. ఏంరా రిషి అంది. అవునరా, నాకు అదే అనిపిస్తుంది అంటూ సత్తి భుజం తట్టాడు రిషి. అవునవును, నాకు కూడా అన్నాడు సత్తి. ఏరా, వసు మీ దగ్గరికి వచ్చి నేనంటే ఇష్టమని చెప్పిందా అన్నాడు ఆకాష్. చెప్పలేదనుకో, కానీ నీ ఇష్యూలో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉందిరా, దాన్ని బట్టే తెలుస్తుంది కదా నువ్వంటే ఇష్టపడుతుంది అని. అయినా తన కళ్ళు కూడా చెప్తున్నాయి అంది గీత. ఓసే పిచ్చిదానా, ఇంట్రెస్ట్ చూపించినంత మాత్రాన ప్రేమ అంటే ఎలా అంటూ వెళ్ళిపోయాడు. ఏంటిరా వీడు, వసు ఎవరో తెలియకముందే డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఎవరో తెలిసాక అసలు దాని గురించి థింక్ కూడా చేస్తున్నట్లేడు అన్నాడు రిషి సత్తితో. రేయ్, ఇంకా ఇట్లా కాదు, ఎలా అయినా వీడిని వసు వైపు తిప్పాల్సిందే అంది గీత. అవును అని రిషి, అవునవును అని సత్తి అన్నారు. అయితే ప్రమాణం చేయండిరా అంటూ చేతిని ముందుకు చాచింది. సత్తి, రిషి కూడా, డియర్ కామ్రేడ్స్, ఆకాష్ అనబడే పిచ్చోడికి మరియు మంచోడికి ఫ్రెండ్స్ అయిన మేము ఈ రోజు నుండి మేము చేసే ప్రతి పని ఆ మెంటలోడిని వసుతో కలపడానికి మాత్రమే చేస్తాము. ఈ మా పనుల్లో ఎలాంటి అవరోధాలు వచ్చినా మేమనుకున్న పని అయ్యేంత వరకు వెనుదిరగమని ప్రమాణం చేస్తూ ఉన్నాను. జై హింద్ అంటూ గీత, రిషి, సత్తి చేత కూడా ప్రమాణం చేయించి, ఫ్రెండ్స్, మనం ఈ పనిని ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం అని రిషి డార్లింగ్ అంటూ రిషి భుజం తట్టింది. రిషి గీత వైపు చూసేసరికి, కొంచెం ఓవర్ ఎక్కువైందా అంది గీత. కొంచెం కాదే, బాగా ఎక్కువైంది. అదే అదే అనుకున్నా నేను కూడా అంటూ, రేపు సండే కదా, అందరం కలిసి బీచ్కి వెళ్దాంరా, చాలా రోజులైంది బీచ్కి వెళ్ళి అంది గీత. బీచ్కి వెళ్తే అక్కడ మునగడానికే సరిపోతుంది, వాళ్ళను కలపడానికి ఎలా వీలవుతుంది అన్నాడు సతీ. అరే సత్తిగా, నీ బుర్ర మోకాల్లో ఉందారా? బీచ్కి వెళ్ళి అక్కడ నేను మా రిషి డార్లింగ్తో, నువ్వు మీ పూబంతితో జంప్ అయితే హాహా అంటూ తన ఐస్ని వించేసింది. అప్పుడు అక్కి, వసు మాత్రమే కాబట్టి ఇద్దరు తప్పకుండా మాట్లాడుకుంటారు, అంతే కదా అన్నాడు సతీ. అవును. అయితే మీ ఇద్దరికి ఓకే కదా, నేను వసుకి చెప్తా, రే రిషి నువ్వు అక్కికి చెప్పు అనడంతో ఓకే డన్ అన్నారు సతీ, రిషి. హే వసు, ఎక్కడ ఉన్నావు అని అడిగింది గీత వసుకు ఫోన్ చేసి. నేను ఇంట్లోనే ఉన్నా, చెప్పు గీత. ఏం లేదు వసు, అందరం రేపు సరదాగా బీచ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో నువ్వు కూడా బంతిని తీసుకువస్తే బాగుంటుంది, ఎంచక్కా ఆకాష్ కూడా వస్తాడు, సో అందరం ఎంజాయ్ చేయొచ్చు అంది గీత. అని తనలో తానే నవ్వుకుని, ఆకాష్ ఎలాగో వస్తాడు, రాకపోతే నువ్వు ఊరుకోవు కదా, సరే వస్తాన్లే, కానీ నీకోసం అంది వసు. థ్యాంక్స్ వసు, రేపు ఎర్లీ మార్నింగ్ మన స్పాట్కి వచ్చేయి అంటూ ఫోన్ పెట్టేసి డన్ అంది గీత. ఇప్పుడు ఆకాష్కి ఫోన్ చేసి చెప్పురా రిషి అంది గీత. "ఉహుం, ఇప్పుడే వద్దు, రేపు వెళ్ళేటప్పుడు చెప్తా, ఇప్పుడే చెబితే మొండికి వేస్తాడు. అవునరా, నిజమే. అయితే సత్తి, నువ్వు కూడా చెప్పకురా, రేపు డైరెక్ట్గా వెళ్ళి అరగంట ముందు చెప్తాం అంది గీత. సరే అన్నాడు సతీ. ఆదివారం ఉదయం 4 గంటలు.
అక్కి లేరా, రిషి ఫోన్ చేశాడు అంటూ వచ్చాడు సతీ. అబ్బా ఏంటిరా మీరిద్దరూ, ఏమంత కొంపలు కాలిపోయే పనుంది అని అన్నాడు అక్కి. ఏమోరా, ఏదో అర్జెంట్ అంట, ఎమర్జెన్సీగా నీతో మాట్లాడాలి అంటున్నాడు. పాపం ఎందుకో టెన్షన్గా కూడా ఉన్నాడ్రా అన్నాడు సతీ. ఏంటి, టెన్షన్గా ఉన్నాడా అంటూ లేచి ఫోన్ తీసుకొని, ఏరా రిషి చెప్పు అన్నాడు. బావా, నేను గీతం తీసుకుని నీ దగ్గరకు ఓ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారా, నువ్వు కాస్త రెడీ అయి ఉండురా ప్లీజ్ అన్నాడు రిషి. రేయ్, టైం 4 గంటలు, ఈ టైంలో నువ్వు గీతం తీసుకొని ఇక్కడికి రావడం ఏంటి, మీరు వచ్చేప్పటికి నేను రెడీగా ఉండడం ఏంటి, ఏం పిచ్చి పట్టిందారా అని అడిగాడు అక్కి. బావా, అది నిన్న అందరం రేపు బీచ్కి వెళ్దామంది, అందరూ సరే అన్నారు, నన్ను నీకు చెప్పనంది, కానీ నేను పనిలో పడి చెప్పడం మర్చిపోయానురా, ఇప్పుడు గాని దానికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది మామా, ప్లీజ్ మామా ప్లీజ్ అన్నాడు రిషి. ఒరే ఏదవా, ఇప్పటికిప్పుడు చెప్తే నా మైండ్ సెట్ చేసుకోవాలి కదరా, అది ఇప్పుడు కుదరదు కానీ మీరు వెళ్ళిరండి అన్నాడు అక్కి. నువ్వు లేకుండా వెళ్తే మా పన్నెట్టా అవుతుంది అన్నాడు అక్కి పక్కనే ఉన్న సత్తి. అది విన్న అక్కి సత్తి వైపు చూసి ఏంట్రా అన్నావు అన్నాడు. ఆ ఆ, ఏం లేదు, నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తామంటున్నా అంతే, నువ్వు మాట్లాడు మాట్లాడు అన్నాడు సత్తి. సరేలేరా ఏడవకు వస్తా అంటూ కాల్ కట్ చేసి సత్తికి ఇచ్చాడు. వెళ్ళిపోతున్న సత్తితో, రే ఆగు, వాడంటే మర్చిపోయానన్నాడు. మరి నీకు కూడా ముందే తెలుసు కదా, మరి నువ్వెందుకు చెప్పలేదు అని అడిగాడు ఆకాష్. అది మామా, అది వాడు చెప్తా అన్నాడు, చెప్పేసి ఉంటాడని నేను అనుకున్నా అంతే అన్నాడు సతీ. అంతేనా, లేక ఇంకేమైనా అన్నాడు ఆకాష్. చా ఊరుకో మామా, నీ అంత తెలివి మాకిక్కడుంది, మేమంతా బెబ్బే. సరేలే, ఈ వేషాలకేం తక్కువ లేదు, వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ఆకాష్. మరో అరగంటలో గీతను తీసుకొని రిషి అక్కి ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఇంకో అరగంటలో అక్కి రిషిలతో స్పాట్కి వెళ్ళారు. అదేంట్రా, బీచ్ కని ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగాడు అక్కి రిషిని. అంటే వసు బంతి కూడా వస్తున్నారా, అందుకే వాళ్ళ కోసమే వెయిటింగ్ అన్నాడు. ఓహో, వాళ్ళు కూడా వస్తున్నారా, మరి రాకపోతే ఎలా, మా పని అవుతుంది అన్నాడు సత్తి. వెంటనే రిషి సత్తి తలపై ఒక్కటి పీకి, అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ అనేగా అని అన్నాడు అక్కితో. కాసేపటికి బంతి వసు ఇద్దరు వసు స్కూటీ మీద వచ్చారు. సారీ ఫ్రెండ్స్, లేట్ అయింది, ఇంకా వెళ్దామా అంది వసు. రిషి సత్తి వైపు ఐస్ వింక్ చేశాడు. హే వసు, అంటే నేను బంతిని నాతో నా బైక్ మీద తీసుకుని రావాలి అనుకుంటున్నా, అంటే ఫస్ట్ టైం కదా అందుకే అన్నాడు సతీ. వసు కొద్దిగా ఆలోచించి, సరే అయితే బంతిని నువ్వే తీసుకునిరా, నేనొక్కదాన్నే నా స్కూటీ మీద వచ్చేస్తా అంది వసు. వద్దు వసు, నువ్వు అక్కితో రా అంది గీత. ఆకాష్ వసు ఇద్దరు కొద్దిగా స్టన్ అవ్వడం చూసి, అంటే ఇంకా చీకటిగా ఉంది, వెళ్తుంది బీచ్కి, దాదాపు రోడ్డులు కూడా నిర్మానుష్యంగా ఉంటాయి, సో సెక్యూర్ ఉండాలి కదా అందుకే అంది గీత. పర్లేదులే గీత, అయినా మీరందరూ నాతోనే ఉంటారు కదా అంది వసు. హా అవునవును, మనం తనతోనే ఉంటాం కదా అన్నాడు ఆకాష్. అంతా ఓ ప్లానింగ్ ప్రకారమే చేశారు ఎదవలు, ఆగండి రమ్మి పని చెప్తా అని రిషి సత్తికి మాత్రమే వినపడేటట్టు అన్నాడు ఆకాష్. అదేం కుదరదు, నువ్వు అక్కితోరా నా కోసం, లేకపోతే నాకు వెళ్తున్నంతసేపు నీకు సెక్యూర్ లేదని భయం వేస్తుంది అని గీత మంకుపట్టు పట్టేసరికి ఆకాష్ వైపు చూసింది. ఆకాష్ వద్దు వద్దు అంటూ చేతులు ఆడిస్తూ ఉంటే వసు చిన్నగా నవ్వి సరే అంది. ఆకాష్ కూడా ఇంక తప్పదు అనుకొని బైక్ ఎక్కించుకున్నాడు. అసలే ఎర్లీ మార్నింగ్, ఇంకా ఎవరికి నిద్రమత్తు కూడా వదలకపోయేసరికి సైలెంట్గానే రిషి, గీత, సత్తి, బంతి, అక్కి, వసు ముగ్గురు తమ బైక్ మీద బీచ్కి వెళ్లారు. అప్పటికే ఆకాశంలో నిండు సూర్యుడు మబ్బుల చాటు నుండి ఉదయిస్తూ ఉన్నాడు. కింది సముద్రంలో అలలు ధ్వనిస్తూ మనసుకి తెలియని ఓ కొత్త రాగాన్ని ఆలపిస్తున్నాయి. బైక్ ఆగిన వెంటనే గీత, బంతి, వసు పరిగెత్తి సముద్రానికి దగ్గరగా వచ్చి ఆ అందమైన దృశ్యాన్ని చూసి చిన్న పిల్లల్లా గెంతులు వేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళ ముగ్గురు నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాక గీత వచ్చి రిషిని, సతీ వెళ్ళి బంతిని తీసుకుని చెరువు వైపు వెళ్ళిపోయారు. అక్కి మాత్రం వసుని అలానే చూస్తూ నించుండిపోయాడు. వసు నవ్వుతూ పరిగెడుతూ ఆకాష్ దగ్గరికి వచ్చి, అక్కి నీకు గుర్తుందా, మన మొదటి పరిచయం కూడా బీచ్లోనే జరిగింది అంది. ఆకాష్ ఎప్పటిలా చిన్న నవ్విస్తూ అవును అన్నాడు. వసు చిన్నగా నవ్వి తలదించుకొని, నాకు నువ్వు అప్పు ఇచ్చింది కూడా అంది. అయితే నీకు అంతా గుర్తుంది అన్నమాట అన్నాడు ఆకాష్. అసలు మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి అని వసు ఆకాష్ వైపే చూస్తూ ఉంది. ఆకాష్ వసు కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఇంతలో సూర్యుడి వెలుగు భూమిని బాగా చేరేసరికి చీకటి మాయమవ్వడంతో
చుట్టూ పరిసరాలను గమనించాడు అక్కి. వసు వెళ్ళి అక్కడే ఇసుక దిమ్మలో కూర్చుంది. హే, ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళి ఆ నీళ్ళలో మునుగు అన్నాడు. వసు అక్కి వైపు కొంచెం కోపంగా చూసింది. ఓ సారీ, నీకు ఇలా కూర్చొని సముద్రం చూడటం అంటేనేగా ఇష్టం అన్నాడు. పాపం, వీళ్ళు మాట్లాడుకోవడం తెలియక బంతి, రిషి, గీత, సతీ వాళ్ళ వెనుకనే ఉన్న బండ వెనుక నిలబడి చూస్తూ, చా, ఇద్దరూ ఇద్దరే, ఇద్దరే ఉంటే మాట్లాడుకుంటారు అనుకుంటే ఈ పప్పు దుద్దమ్మలు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అంది గీత. చాలాసేపటికి కూడా వాళ్ళు మాట్లాడకపోయేసరికి వీళ్ళు వాళ్ళతో జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. ఏరా, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా అని అడిగాడు ఆకాష్. అంటే మామ, మంచి క్లైమేట్, సో అందుకే కొంచెం ప్రైవసీ అని మేము ఇటు, వాళ్ళు అటు వెళ్ళారు అన్నాడు రిషి. అయినా మీ ఇద్దరేంటి ఇక్కడే కూర్చున్నారు? కూర్చోవడానికి కాదు కదా వచ్చింది అని వసు వద్దు అంటున్నా అందరూ కలిసి నీళ్ళల్లో తడవడానికి వెళ్ళారు. వసు మాత్రం అక్కి వైపు చూస్తూ వద్దు అంటూ ఉంది. కానీ గీత పట్టిందే పట్టు అని తెలిసి సైలెంట్గా ఉన్నాడు. అందరూ సరదాగా మునుగుతూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చాలా లోపలికి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వసు హ్యాండ్ బ్యాలెన్స్ తప్పి అలల తాకిడి తట్టుకోలేక పడిపోబోతుంటే అక్కి వసు నడుమును పట్టుకున్నాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి, కానీ వెంటనే వేరయ్యాయి. అప్పటికే టైం 10 అయ్యి ఎండ బాగా వచ్చేయడంతో ఇంకా చాలా దూరం వచ్చేశారు అని గమనించి బయటికి వచ్చి అక్కడే కాసేపు కూర్చొని బట్టలు వారాక అక్కడే టిఫిన్ చేసేసి రిటర్న్ అయ్యారు. ఆ తర్వాత అమ్మా వసు, వసు అంటూ పెరట్లో మొక్కలకి నీళ్లు పడుతున్న వసు దగ్గరికి వచ్చి, నేను బజారుకి వెళ్ళి రేపటికి కావాల్సిన వస్తువులు తీసుకొస్తాను అన్నాడు రామారావు. వసు కొద్దిగా సైలెంట్ అయ్యి, అప్పుడే అమ్మ మనకి దూరమయ్యి 2 సంవత్సరాలైంది కదా నాన్న. పిచ్చి వసు, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. కాకపోతే మీ అమ్మకి మొదటి నుండి తొందర ఎక్కువ కదా, అందుకే ముందుగానే వెళ్ళిపోయింది అంతే. అయినా జరిగిందేదో జరిగిపోయింది. కానీ నువ్విప్పుడు ఇలా డల్గా ఉండే దూరమైన మీ అమ్మ తిరిగి వస్తుందా చెప్పు? నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. అది నా కోరిక ఒక్కటే కాదు, తెలుసుగా, మీ అమ్మ అభిమతం కూడా. అందుకే ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. ముందు నేను బజారుకు వెళ్ళి వస్తాను అని వెళ్తూ ఉండగా, నాన్న, రేపు నా ఫ్రెండ్స్ని భోజనానికి రమ్మని పిలవనా అంది వసు. హా, తప్పకుండా పిలువమ్మా అన్నాడు రామారావు. వసు వెంటనే ఫోన్ చేసి అందరినీ భోజనానికి ఇన్వైట్ చేసింది. ఇక ఆఖరిగా ఆకాష్కి ఫోన్ చేసింది. కానీ అక్కి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి, ఓహో, సార్ నా నుండి తప్పించుకోవాలని బాగానే ట్రై చేస్తున్నారన్నమాట, చూద్దాం అని మళ్ళీ కాల్ చేసింది. అలా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి వాట్సాప్లో మెసేజ్ చేసింది. వెంటనే డన్ అంటూ థమ్సప్ సింబల్ రిటర్న్ మెసేజ్ చేశాడు అక్కి. ఓహో, అయితే కావాలనే అవాయిడ్ చేస్తున్నాడన్నమాట. అక్కి, నీ కళ్ళల్లో నాపై ప్రేమ నాకు కనబడుతుంది. అయినా నన్నెందుకు దూరంగా పెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు దూరంగా ఉన్నప్పుడు కళ్ళల్లో ప్రేమను చూసిన నేను, నీకు దగ్గరగా వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఉండే అలజడిని కూడా చూశాను. కానీ ఎందుకు అక్కి, మన పరిచయం ఒకప్పుడు యాదృచ్ఛికంగా నాలో నువ్వు రేపిన అలజడి మళ్ళీ నిన్ను కలిసెట్టు చేసింది. ఈ కలయిక జరిగి శాశ్వతం అవ్వాలని నేను కోరుకుంటుంటే నువ్వు ఓ అని బెట్టు చేస్తావా? ఆగు, చెప్తా నీ పని అని. అక్కి, ఎలా నాకు టెంప్ట్ అవ్వకుండా నా నుండి తప్పించుకుంటావో నేను చూస్తా అంటూ తనలో తాను నవ్వుకుంది. రామారావు వస్తున్న నిద్రను కూడా బలవంతంగా ఆపేసి మేల్కొని ఉన్నాడు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళను చాలా నిఘాగా పెట్టుకొని చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఇంతలో అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగులు రామారావు ఉన్న గదిని దాటి 2 గదుల తర్వాత ఆగింది. రామారావు అతని వెంటనే వెళ్ళి అతను ఉన్న గది ముందు ఉన్న మరో గది తలుపు వెనుకనే నిలబడ్డాడు. వచ్చిన వ్యక్తి నిలబడి అటూ ఇటూ కదులుతూ ఉన్నాడు. వచ్చిన అపరిచితుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు రామారావు. కానీ వల్ల కావడం లేదు. అంతలో అక్కి గురించి ఆలోచనలతో నిద్ర పట్టక లేచి అటువైపుగా వచ్చిన వసు రామారావును చూసి నాన్నా అంది. ఆ పిలుపుకు అపరిచితుడు మేల్కొన్నవాడై అక్కడి నుండి ఒకే ఒక్క దొడ్డిన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలో రామారావు, ఏమ్మా, నిద్ర పట్టలేదా అంటూ వసుని చేరాడు. అదేం లేదు నాన్న. అయినా మీరేంటి నాన్న ఇక్కడి నించొని ఉన్నారు? మీకు నిద్ర పట్టం లేదా? హాహా, అదేం లేదమ్మా, ఏవో ఆలోచనలు అంతే. హా, నాకు అన్నీ తెలుసు నాన్న, మీరు అమ్మ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అని. అయినా మీరే నాకు సాయంత్రం చెప్పి ఇప్పుడు ఇలా డీలా పడిపోతే ఎలా నాన్న అంటూ రామారావు గుండెల మీద వాలింది. పిచ్చిదాన్ని. అదేం లేదులే, పద వెళ్ళి పడుకుందాం, ఇప్పటికే చాలా లేట్ అయింది, మళ్ళీ పొద్దున్నే లెగాలి అంటూ వసుని తీసుకుని వెళ్ళిపోయాడు రామారావు.
ఉదయాన్నే అందరికన్నా ముందు బంతి వచ్చి వసుకి పనుల్లో సాయం చేస్తూ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైం దగ్గర పడుతుండటంతో గీతకు కాల్ చేసింది. హే గీత, ఇంకా ఎంతసేపు? ఇంతకీ బయలుదేరారా లేరా అని అడిగింది వసు. హా, సారీ వసు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏంటి, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఏం ఏమైంది అంది వసు. రిషి సత్తి వచ్చేశారు, కానీ ఇంకా అక్కయ్యగాడు రాలేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. సరే, ఏదైనా వర్క్లో ఉన్నాడేమో అని మెసేజ్ చేస్తే ఇప్పటి వరకు నో రిప్లై అంది. ఓ అవునా, సరే పోనీ మీ ముగ్గురు వచ్చేయండి. ఆకాష్ని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయమని చెప్పండి. అది కాదు అంటూనే సరేలే వసు, మేము వచ్చేస్తాం. వాడి ఫోన్ ఎలానో లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి ఓ మెసేజ్ చేసిస్తా. సరే, ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఓ 20 మినిట్స్లో అక్కడ ఉంటాం. బాయ్ అని కాల్ కట్ చేసింది. సరే అని గీతతో మాట్లాడడం అయిపోయాక, ఏంటి ఈ సార్ బెట్టి చేస్తున్నారా ఏంటి అనుకుంటూ అక్కీకి కాల్ చేసింది. అక్కీ కాల్ కట్ చేశాడు. ఓహో, కాల్ కట్ చేస్తే మేము మళ్ళీ కాల్ చెయ్యమనుకుంటున్నారా? ఎవరిక్కడ ది గ్రేట్ వసు, అస్సలు వదిలే ప్రసక్తే లేదు అనుకుని మళ్ళీ కాల్ చేసింది. ఆకాష్ మళ్ళీ కాల్ కట్ చేశాడు. కానీ ఈసారి వెంటనే వాట్సాప్లో 2 పిక్స్ పంపాడు. అవి అతను మీటింగ్లో ఉన్న ఫొటోస్. ఓహో, అయితే సార్ నిజంగా మీటింగ్లో ఉన్నాడన్నమాట. అయితే ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కాస్త సైలెంట్గానే ఉంటాడు అనుకుంటూ మీటింగ్లో ఉన్నంత మాత్రాన ముద్దు వద్దా అని మెసేజ్ పెట్టి నవ్వుకుని చూద్దాం ఇప్పుడు అయ్యగారు ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంది. అది చూసి ఆకాష్ వాట్ అని రిప్లై ఇచ్చాడు. అబ్బచా, సరే అయితే తెలుగు రాదు అనుకుంటా, ఇంకోసారి ట్రై చేద్దాం అని ముద్దు ముద్దు అండి అక్కీ గారు, లంచ్ టైం అయింది కదా, వద్దా అని మళ్ళీ మెసేజ్ చేసింది. హే వసు, ముద్దు ఏంటి? ఇదిగో ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యమాక, ముద్దంటే అసలు అని రిప్లై ఇచ్చాడు. అబ్బా అక్కీ, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, అసలు ఏం తెలియనట్లు. ఈ రోజుకి ఇది చాలే, మరీ ఎక్కువ వాడేసుకున్న ఫీల్ అవుతాడు అని. అదే ముద్దు, సారీ సారీ ముద్దా, భోజనం వద్దా అని అడుగుతున్నా అంది. నాకు తెలిసే నువ్వు కావాలనే మెసేజ్ చేశావు. సైలెంట్గా ఉంటే ఐ విల్ బీ దేర్ విత్ ఇన్ 20 మినిట్స్ అని మెసేజ్ చేశాడు. వసు ఆ మెసేజ్ చూసి నవ్వుకుంది. అందరూ ఇంచుమించు ఒకేసారి వసు ఇంటికి చేరారు. హే వచ్చేసారా అంటూ వసు వెళ్ళి గీతను హక్ చేసుకొని ఆ వెనుకనే ఉన్న అక్కిని చూసి మెల్లిగా కన్ను కొట్టింది. అక్కికి ఇందాక తనకు ముద్దు అంటూ వసు మెసేజ్ చేసిన విషయం గుర్తొచ్చి వెంటనే తను పెట్టుకున్న గాగుల్స్ తీసేసి, అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి, బాగా ఫిక్స్ అయిపోయినట్టుంది, ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకున్నాడు. నాన్న, వీళ్ళే నా ఫ్రెండ్స్ అంటూ గీత రిషిని సతీని ఇంట్రడ్యూస్ చేసి ఆఖరిగా అక్కీని ఇంట్రడ్యూస్ చేసింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆకాష్ మనసులో లేదు. అంతలో ఆకాష్కి ఫోన్ రావడంతో బయటికి వచ్చాడు. కాసేపటికి భోజనాలకని వెళ్తున్న వసు ఆకాష్ని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ పెరట్లో రామారావు అక్కి మాట్లాడుకోవడం చూసి, ఓ ఇద్దరూ ఇక్కడే ఉన్నారా అని పిలుపుతో ఇద్దరు ఒకేసారి వసు వైపు చూశారు. అదేంటి నాన్న అలా చూశారు? అయినా ఇక్కడ నిలబడి ఎంతసేపు మాట్లాడతారు? రండి భోజనానికి, టైం అయింది కదా, తిన్నాక మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకుంటూ కూర్చోండి. ఇప్పుడు మాత్రం అందరక్కడ మీకోసం వెయిటింగ్. అదేం లేదమ్మా, ఏదో అబ్బాయి మాట్లాడుతుంటే ఇంకా ఇక్కడే ఇలానే ఇద్దరం ఉండిపోయాం. నువ్వు పద, మేం వస్తాం అన్నాడు రామారావు. సరే నాన్న అని వసుధ వెళ్ళిపోయాక రామారావు ఆకాష్ భుజం తట్టి, అంతా దైవలీల, పద వెళ్దాం అన్నాడు. అందరూ భోజనానికి వచ్చారు. వసు వడ్డిస్తుంది. బంతి వసుకి సాయం చేస్తుంది. వసు, నా కోసం ప్రాన్స్ చేసావా అని అడిగాడు సతీ. హా సతీ, రాత్రి చెప్పావుగా, కానీ అది నీకోసం నీ బంతే దగ్గరుండి చేసింది. అదేంట్రా, రాత్రి నీ కావలసిన వంట లిస్ట్ ఇచ్చేసావా అని అడిగింది గీత. అప్పుడు సతీ అవునే అంటూ బంతి వైపు చూశాడు. బంతి సిగ్గుతో తలదించుకుంది. రిషి ఆ సీన్ చూసి, ఓరే అక్కి అటు చూడురా, చ నాకిప్పటికిప్పుడే నీళ్లు లేని బావి చూసి దూకేయాలని ఉందిరా అన్నాడు. ఎందుకురా అని అక్కి అడిగేసరికి, ఎందుకేంటిరా, నీ ఫ్రెండ్ కూడా ఉందిరా, ఎప్పుడైనా నా కోసం ఏమైనా చేసిందా? నేనే దానికోసం సెకండ్ పరిగెత్తి అట్లీస్ట్ ఓ ముద్దుకి కూడా సంవత్సరం నుండి తెప్పించుకుంటుంది. హాయిగా కొన్ని రోజులు వెయిట్ చేసుంటే అప్పుడు చక్కగా బంతిని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఈ సత్తిగాడికి వండి పెట్టినట్టు నాకు కూడా ఉండేది అన్నాడు. ఎదురుగా ఉన్న గీత టేబుల్ కింద నుండి రిషి కాళ్ళు తొక్కింది. రిషి వెంటనే అబ్బా రాక్షసి అన్నాడు. ఇప్పుడేమైంది అన్నయ్య, ఇప్పుడు కూడా నీకేం కావాలో చెప్పు, వండి పెడతా అంది బంతి. అన్నయ్యనా అని షాక్తో అన్నాడు రిషి.
బంతి నువ్వు సూపరే, నువ్వు చచ్చింది గొర్రె అంది గీత. అందరూ ఒకేసారి నవ్వారు. రిషి ఏం మాట్లాడకుండా తినడం స్టార్ట్ చేశాడు. వసు అలా సంతోషంగా నవ్వుతూ ఉండటం చూసిన రామారావు కడుపు భోజనానికి ముందే పూర్తిగా నిండిపోయింది. అలా రామారావుతో సహా అందరూ నవ్వుతూ సరదాగా భోజనం చేశారు. అందరూ కలిసి భోజనం చేశాక బంతి, గీత, వసు ఒక దగ్గర చేరారు. వంటలు సూపర్ వసు, నువ్వు నిజంగా ఇంత బాగా చేయగలవని నేను ఎక్స్పెక్ట్ చేయలే తెలుసా అంది గీత. వసు చిన్నగా నవ్వింది. ఇప్పుడు చెప్పు వసు, ఈ లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ మా అక్కయ్య గురించేనా అని బెడ్ మీద ఉన్న పిల్లోని ఒళ్ళో పెట్టుకుంటూ అడిగింది. అదేం లేదు ఊరికనే అంది వసు. అబచా, మాకు తెలియదనుకున్నావా? నువ్వు మా అక్కయ్య గురించి రిషిగాడిని అడగటం, వాడు నన్నే అడిగి తెలుసుకుని అని చెప్పటం అంది. వెంటనే బంతి, ఈరోజు వసు వాళ్ళ అమ్మ 2వ సంవత్సరికం అంది కొంచెం సీరియస్గా. హో అవునా అంటూ వసు వైపే చూస్తూ, సారీ వసు, నాకు తెలీదు. కానీ నువ్వు ఇలా నార్మల్గా ఉండటం చూసి ఇలా ఉంటే అక్కీ కోసమే అని అనుకున్నాం. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు గీత. తనిప్పుడు నా పక్కన లేకున్నా నేను ఏడిస్తే తట్టుకోలేదు. అందుకే నేను సామాన్యంగా ఏడవను. వసు అంటూ ఉంటే మనసు పడే బాధ గుర్తించిన కన్నులు వర్షించడం మొదలయ్యాయి. గీత చేతిని తన చేతిలోకి తీసుకుని, నీకు తెలీదు గీత, అమ్మ నాన్నకి నేను ఒక్కతే బిడ్డను. అయినా మగ పిల్లలు లేరని వాళ్ళు రోజూ బాధపడలేదు. ఉన్నంతలో నన్ను మహారాణిగానే పెంచారు. వాళ్లకు నేను చేసే అల్లరి ఇష్టం, నేను నవ్వుతూ ఉంటే ఇంకా ఇష్టం. కానీ అనుకోకుండా అమ్మ మాకు దూరమైంది. ఇప్పుడు నేను ఇదే ఇష్యూని తలుచుకొని నా కోసమే బ్రతుకుతున్న నాన్నను బాధ పెట్టలేను. అందుకే అమ్మ దూరమైన బాధ నాలో సముద్రంలా ఉప్పొంగుతున్నా నాన్న కోసం ఏ రోజు బయట పెట్టలేదు అంటూ ఏడుస్తుంటే గీత వసుని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉంది. బయట తలుపు చాటు నుండి వసు చెప్తున్న మాటలను విన్న ఆకాష్ మదిలో ఆ మాటలు బాధను మిగిల్చాయి. అక్కడే ఉన్న రిషి ఆకాష్ను భుజం మీద తట్టి, పద మామ వెళ్దామనగానే గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి అక్కడి నుండి కదిలాడు. ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు వాళ్ళ ఇంటికి వచ్చే అపరిచితుడు ఎవరో, రామారావు అక్కి ఏం మాట్లాడుకున్నారో, వసు వల్ల అమ్మ చనిపోవడానికి ఆకాష్ ఏ విధంగా కారణమయ్యాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.